54 రోజులుగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడల రేవు ఓఎన్జీసీకి వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్నటువంటి నిరసన ఉద్రిక్త పరిస్థితికి దారి తీసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడే ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే మొత్తం మహిళలందరూ కూడా ఇక్కడ చొచ్చుకుని వచ్చి ఓఎన్జీసీ గేటును గెంటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే గ్రామస్తులందరూ కూడా గత కొన్ని రోజులుగా తాత్సారం చేస్తూ ఇక్కడ మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు అన్న విషయంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామంలోని మహిళలందరూ కూడా టెంట్ నుంచి ఒక్కసారిగా ఓఎన్జీసీ టెర్మినల్ వద్దకు చొచ్చుకు రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే తలెత్తింది. అటు అమలాపురం అల్లవరం పోలీసులతో పాటు ఈ ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు కూడా ఇక్కడ మోహరించి మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహిళలు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా చాలా ఉద్రిక్తంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. తమ ఆస్తులన్నీ కూడా లాక్కున్న ఓఎన్జీసీ తమకు న్యాయం చేయడం లేదంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు వారిని ప్రస్తుతం వారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మహిళలు ఏమాత్రం తగ్గని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ మహిళలు కొంతమంది ఉన్నారు. అమ్మ వీళ్ళందరూ పరిస్థితి మొత్తం మీద మహిళలు అయితే మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓడల రేవు టెర్మినల్ వద్ద గత 54 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఏ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ప్రజాప్రతినిధులు కూడా తాత్సారం చేయడం మాకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మహిళలు చూస్తే ఒకసారి ప్రజాప్రతినిధులు వచ్చి మనకు న్యాయం చేసే సమస్య లేదు కూడా మాకు వాడల గ్రామంలో మమ్మల్ని నిలబెట్టుకుని దగ్గునోళ్ళే కానీ మాకు సహాయపడ్డవాళ్ళు మా బిడ్డలకు కానీ మాకు కానీ మా భూములు చేసుకున్నాడు. ఈ రోజు నాకు ఎవరు తింటా కూలేదు, నా బిడ్డ చదువుకోలేదు, కూలి పనే సముద్రంలో ఏట్టుకోలేకపోయింది. వెళ్తే తెలంగాణ ₹1,00,000 తెచ్చేవారు మా బిడ్డలు. అలాంటి లేదు, ఆధారం లేదు. మాకు ఆధారం చేపెట్టాలి. పోయిన తీసి ఉద్యోగం చేసి ఉద్యోగం అనే వీళ్ళ వల్లే నష్టపోయాం. పని చేసి పిల్ల బిడ్డలు మొగ్గులు పెంచుకోవాలి. మాకు పోవట్లేదు. ఏమైనా నెల జరుగుతుంది, ఏమైనా జరిగినట్టు మాకు జరిపించాలి. మరదండి మేము మగోళ్ళు పెంచలేకపోతాం. మగోడికి ఏ నయం చెప్పండి. మగోడు పోవట్లేదు, ఏట్లేదు, ఏమి లేదు. ₹200 మగోడే పెంచా ఇట్లా బిడ్డలు సంసారం చక్క పెట్టాలి. చెప్పండి ఇలా ఉంది. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఓడల రేవు ఇది ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే ఇది ఓడల రేవు ఓఎన్జీసీ ఆర్మ్ షోర్ టెర్మినల్. ఇక్కడ నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు ఇక్కడ నుంచి కూడా ఉత్పత్తిని సాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రీసెంట్గా కూడా సముద్రంలో ఉన్నటువంటి సబ్సీ వెల్స్ ద్వారా మరొక 4 బావులు ప్రొడక్షన్లోకి వచ్చాయి. ఇది కూడా ప్రొడక్షన్లోకి వస్తే కనుక వెనక ఉన్నటువంటి అంటే ఈ గ్రామస్తుల నుంచి సేకరించినటువంటి దాదాపు 200 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో మరి కొత్త దాదాపు 300 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఇక్కడ నూతన ప్లాంట్ను కూడా నిర్మించేందుకు ఓఎన్జీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త కంపెనీలు కూడా అనుబంధ కంపెనీలు కూడా ఇక్కడ చాలా వచ్చి చేరాయి. అయితే ఇందులో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ గ్రామస్తులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గత 54 రోజులుగా ఇక్కడ ఎటువంటి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా కనీసం స్పందించడం లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా తూతూ మంత్రంగా ఇక్కడ వ్యవహరిస్తూ ఎక్కడా కూడా తమ బాధను అయితే వ్యక్తం చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 54 రోజులుగా ఓఎన్జీసీ ఆన్షోర్ టెర్మినల్ వద్ద చేస్తున్న నిరసనల నేపథ్యంలో ఇప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యం మనకు కనిపిస్తుంది. గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు అయితే ఒక్కసారిగా తరలి రావడంతో ఓఎన్జీసీ ఆన్షోర్ టెర్మినల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా పోలీసులు ఇక్కడ వచ్చి వారికి సర్ది చెప్పి వెనక్కి పంపిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రవితో ఏబీపీ దేశం నుంచి సుధీర్.